రండి రండి. మీరు సూపర్ రాజీ ఆంటీ. కష్టం అనుకున్న దాన్ని చేసి చూపించారు. ఇదిగో సామాన్య, అందులో ఏముందో తొందరగా చూడమ్మా. మళ్ళీ తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తాను. లేదంటే ఆయన దివ్య దృష్టితో ఎవరు తీసారో తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఇప్పుడే చూస్తాను. రాజీ ఆంటీ, చంద్ర మీరు అటు తిరగండి. ఇందులో చూడకూడని ఉన్నాయంటే మీరు చూడలేరు. నువ్వు చూడగలవా? చంద్ర, సామాన్య చెప్పింది చెయ్యి. నువ్వు చేస్తున్నావు మా. సరే. అమ్మ సామాన్య, తేడా బాబా అలాంటి వారంటావా? కీడించి మేలంచాలంటారు కదా రాజీ ఆంటీ. ఇది అంతే. మీరు అటు తిరగండి చెప్తాను. నువ్వు చూడు చూడు. ఎస్, వీడియో డిలీట్ చేసేసాను. ఇక మాకు ఏ ప్రాబ్లం లేదు. సామాన్య, ఏమైనా ఉందా? ఏమీ లేదు రాజీ ఆంటీ. ఆయనలాగే ఆయన ఫోన్ కూడా స్వచ్ఛంగానే ఉంది. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. ఆయన మహానుభావుడు. కరెక్టే రాజీ ఆంటీ. ఆయన్ని అనవసరంగా అనుమానించాల్సి వచ్చింది. ఏం చేస్తాం? మనం అనుకున్నది ఆయన నోట్ నుంచి చెప్పించడం కోసం ఈ ఫోన్లో ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమోనని ఆశపడ్డాను. తేడా బాబా నిప్పు లాంటి మనిషి అని నిరూపించారు. అది సరే సామాన్య, మరిప్పుడెలా? డోంట్ వరీ ఆంటీ. మీరు ఎలాగో ఆయన్ని వెళ్లకుండా ఆపారు కదా. మీ ప్రయత్నాన్ని నేను వృధా కానివ్వను. ఉదయం కాగానే మనకు అనుకూలంగా ఆయన్ని మాట్లాడిస్తాను. మీరే చూస్తారు కదా. నీ మీదే నమ్మకం పెట్టుకున్నాం సామాన్య. నా మీద నాకు నమ్మకం ఉంది రాజీ ఆంటీ. ఇదిగోండి, ఫోన్ పెట్టేసేయండి. చంద్ర, బాబా సెల్ పెట్టేసొద్దాం పద. ఎవిడెన్స్ అవుట్. ఫోన్ ఇది ఇక్కడే పెట్టాను కదా. గుడ్ మార్నింగ్ బావా. ఏంటి బావా వెతుకుతున్నావు? నా ఫోన్ కనపట్లేదు శామ్. ఎక్కడ పెట్టావు బావా? దిండి కింద పెట్టాను శామ్. బావా, అక్కడ ఉంది చూడు. దిండి కింద పెట్టిన ఫోన్ అక్కడికి ఎలా వెళ్ళింది? బావా ఏంటి? వీడియో లేదు సార్. డెఫినెట్గా ఇది సామాన్య పని అయి ఉంటుంది. అదే డిలీట్ చేసి ఉంటుంది. దానికేగా అవసరం. ఆల్రెడీ ఈ వీడియోని దీపికకు నువ్వు పంపించిన విషయం పాపం దానికి తెలీదు. అవును, దీపు ఇంకా రియాక్ట్ అవ్వదేంటి? ఇంకా చూడలేదేమో బావా. ఒకసారి ఫోన్ చేసి చెప్పు. స్విచ్ ఆఫ్లోనే ఉంది శామ్. స్టేషన్కి చేసి అడుగుతానుండు. హలో దీపు. సూర్య చెప్పు. ఏమైపోయావు దీపు? నీ ఫోన్ వర్క్ అవటం లేదు. నీ వాట్సాప్కి వీడియో పంపాను, చూసావా?
యాక్చువల్లీ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికెళ్ళి ఛార్జింగ్ పెట్టాను. నువ్వు పంపిన వీడియో ఏదో వచ్చింది. డౌన్లోడ్ అయ్యేలోపు దొంగలు పట్టుకెళ్ళిపోయారు. నా ఇంట్లోకి అంత ధైర్యంగా దొంగలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తీసుకునే లోపే నా మీద అటాక్ చేసి నన్ను కొట్టేశారు. నగలు డబ్బుతో పాటు సెల్ కూడా తీసుకెళ్లిపోయారు. దీపు, అది దొంగల పని అంటావా? ఏ కాదంటావా? ఎస్ దీపు, నేను పంపిన వీడియో నిన్ను చూడనివ్వకుండా ఉండటం కోసం ఆ చక్రధర్ ఆడిన డ్రామాయే ఆ దొంగతనం. వాట్ సూర్య? అవును దీపు, మీ ఎస్ఐ చక్రధర్ కుమ్మక్కై గాయత్రిని మాయం చేశారు అనటానికి సాక్ష్యమే నేను నీకు పంపిన వీడియో. దానిని నువ్వు చూస్తే వాడు అరెస్ట్ అవుతాడని భయపడే నీకు అనుమానం రాకుండా దొంగలుగా వచ్చారు, సక్సెస్ అయ్యారు. సూర్య, ఇంకా సమంతం తప్పించాలనే చూస్తున్నావా? లేదు దీపు, నేను చెప్పేది నిజం. నువ్వు ఊళ్ళో లేనప్పుడు గాయత్రిని మేము నీ స్టేషన్లో ఎస్ఐ రాంప్రసాద్కి అప్పచెప్పాం. వాడు చక్రధర్కి అమ్ముడు పోయాడు. ఓకే సూర్య, నో మోర్ డిస్కషన్స్. నువ్వెలాగూ మారవు. అయినో వీడియో తీసానంటున్నావుగా. నేను న్యూ మొబైల్ తీసుకుంటున్నాను. 1 అవర్లో సేమ్ నంబర్ యాక్టివేట్ అవుతుంది. వీడియో సెండ్ చేయి, చూస్తా. దీపు, అసలు ఏం జరిగిందంటే... ఇంకేం మాట్లాడకు సూర్య, సాక్ష్యం చూశాకే మాట్లాడదాం. దీపు దీపు దీప్ దీపు నమ్మడం లేదు సార్. వీడియో పెట్టమంటుంది. ఛ! కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. వీడియో లేకుండా ఇప్పుడు ఏం చేస్తాం బావా? ఏమీ చేయలేరు. ఏంటలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే కదా. మీరేమైనా చేయగలరా? చెయ్యలేరు కదా. ట్రాప్ చేయడం మీకే కాదు, మాకు తెలుసు. మాకే తెలుసు. చాలా కష్టపడి స్కెచ్ వేసి మా డాడీని అరెస్ట్ చేయించాలని చూసాం. నో యూస్. సూర్య, నేనుండగా మా డాడీకి జైలు గతి పట్టదు. అదే గనక జరిగితే మీరెవరూ ప్రశాంతంగా ఉండరు. ఈ ఇల్లు అశాంతిగా మారిపోతుంది. మార్చేస్తా. ఏయ్! నువ్వు మారుస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నావా? వన్స్ మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించాను అంటే నువ్వు నీ తండ్రి ఊపిరి కూడా పీల్చుకోలేరు. విల్లవిల్లాడిపోతారు. ఆడదానివని చూస్తున్నాను, అందుకే మీ అయ్యని ఏం చేస్తున్నాను. దొరుకుతాడు, వాడు దొరుకుతాడు, పోతాడు. వాడి వెనుక నువ్వు పోతావు. ఇది జరుగుతుంది, జరిపించి చూపిస్తాను. తప్పించుకున్నావని సంతోషపడకు. ఈ సంతోషం ఎక్కువసేపు నిలవదు. ప్రతి క్షణం మీకు గండమే. ఇక గట్టెక్కలేరు. కూల్ సూర్య, కూల్. ఎందుకంత ఆవేశం? జరగంది జరుగుతుందని నీలాంటి తెలివైన వాడు అనుకోకూడదు. దీంతో కలిసి పగటి కళ్ళలు కనకుండా ఫ్రెష్ అప్ అయి సేమ్ గెటప్ లో వచ్చే పసుపు దంచే కార్యక్రమం మొదలవుతుంది. నీ తేడా బాబా ఆధ్వర్యంలో వచ్చే 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 వస్తావు. లేదంటే నీ గెటప్ కే ప్రాబ్లం కదా. బాయ్.
బావా వీళ్ళని మనం ఏం చేయలేమా? చేస్తాను శామ్. నిజం తెలుస్తుంది, వాడు జైలుకు పోతాడు. ఇదే జరుగుతుంది. ఇప్పుడు తేడా బాబా ఏం చెప్తారో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు చెల్లి. కంగారులో ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. ఏం సామాన్య, ఏదో చేస్తానన్నా చేసేసావా? చెప్పాల్సింది చెప్పాను రాజా ఆంటీ, బానే స్పందించారు. అవునా? అమ్మయ్య, ఇక నాకు కంగారు పోయింది. గుసగుసలాడించాలు. తేడా బాబా వస్తున్నాడు, సైలెంట్ గా ఉండు. డుండుండిగాడిగా సబ్బం మామ్యామ్య. తేడా బాబా తేడా బాబా పసుపు దంచేదెవరో చెప్తానన్నారు. ఆ బాబా, వచ్చిన రోజు సూర్య శ్యామ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పారుగా, ఆ విషయం గుర్తుంది కదా బాబా? గుర్తుండకుండా ఎలా ఉంటుందక్క? ఆయన చెప్తానని నేను చెప్పారంటే గ్రహాల్లో మళ్ళీ ఏవైనా మార్పు వచ్చిందేమో. చెప్పండి బాబా, మార్పు ఏమైనా వచ్చిందా? చెప్పండి బాబా, నేనే దంచాలని చెప్పండి, లేదంటే మీ అవతారం బయటపడుతుంది. మీ వాళ్ళందరి ముందు చులకనైపోతారు. ఆ, చెప్పండి బాబా, మీ అమూల్యమైన పలుకులు వినడానికి అందరం ఎదురు చూస్తున్నాం. చెప్పండి. చెప్పండి బాబా చెప్పండి చెప్పండి. ఆ, సామాన్య చేతే కార్యక్రమాన్ని జరిపించండి. అదేంటి తేడే బాబా, కంచిలో దొంగిలించేదానికి కాళహస్తి నుంచి వంగిపోయినట్టు సడన్ గా ఇలా ప్లేట్ ఫిరాయించారేంటి? మీరు వచ్చినప్పుడు అన్నమాట ఏంటి, ఇప్పుడు చెప్తుండేంటి? అంతా విధి ఆడుతున్న నాటకం మాత. ఆ, ఆ, అదేం కుదరదు. ఎందుకు కుదరదక్క? ఆయన చెప్పింది మనం చెయ్యాల్సిందే, ఎవరు ఎదురు చెప్పకూడదు. ఆ, ఆ, నీకు సంతోషంగానే ఉంటుంది చెల్లి, ఎందుకు చెప్పరిస్తావు? సామాన్య, ఏంటమ్మా ఇది? మనమేం చేయగలం రాజు ఆంటీ? ఆయన లెక్కలేవో ఆయనకుంటాయి. బాబా ఆజ్ఞని చేయమని చెప్పకూడదు. ఆ, ఇక మేం బయలుదేరతాం. అప్పుడేనా బాబా? కార్యక్రమాన్ని మీ చల్లని చూపులతో చూసి జరిపించి వెళ్ళండి. మీ ఆశీర్వాదం ఉంటేనే నేను దేన్నైనా జయించగలను. ఏమంటారు జయంతి ఆంటీ? ఆ, అవును బాబా, మీరుండాలి అంతే, కాదనకండి. బయట మీకు సింహాసనం వేయిస్తాం, కూర్చోండి. ఆ? సరే. అంత మోసం. అమ్మ సామాన్య, ఏదైతేనే చివరికి మనకే న్యాయం జరిగింది. పద పద, ఏర్పాట్లన్నీ టకటక చేయిస్తాను. పసుపు దంచేద్దు గాని. పద్మ, చంద్ర, అందరూ రండి రండి రండి, తొందరగా రండి. అసలు నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? అవును చంద్ర, అసలు నువ్వు బాబా గెటప్లో ఎందుకు వెళ్ళావు? అది సామాన్య కోసం. అదంతా నచ్చిందారా? బాకా దాని గురించి తెలిసినోడు ఎవడైనా దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడా? మరి తమరెందుకు చేసుకోవడానికి ముచ్చట పడుతున్నారో? అదంతా డూప్ అక్క. ఫ్రెండ్ అనే పెళ్లి చేసుకోవడం కోసం అమ్మ నా చేత గెటప్ వేయించింది అంతే. కాకపోతే దానివల్ల మిస్ఫైర్ అయింది. అమ్మ సంగతి తెలిసి ఆవిడ మాటలు విన్నావంటే నిన్నేమనలరా? అలా అవుతుందని నేను అనుకోలేదు, మంచి చేద్దామని అనుకున్నా. ఒరే పిచ్చోడా, మంచి చేయడానికే తేడా బాబా వచ్చాడు. అసలు తేడా బాబా ఎవరనుకుంటున్నావు? ఎవరు? సూర్యారా. అన్నయ్య. సామాన్య తిక్క కుదిర్చి అందరి లెక్క సరిచేయడానికే సూర్య వచ్చాడు. వచ్చినందుకు ప్రతిఫలం కూడా వస్తూనే ఉంది. మధ్యలో నువ్వు అమ్మ నమ్మి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులేం చేయక్కర్లేదు. నాకు ఈ విషయం తెలియదక్క. ఈయన గారికి చెప్పాను, కానీ నీతో చెప్పడం మర్చిపోయారంట. ఆ మాట నాకు ఇప్పుడు చెప్తున్నారు. నువ్వు మళ్ళీ ఏం చేస్తావని ఈసారి నేను చెప్తున్నాను. చెప్పావు కదా, ఇక జాగ్రత్తగా ఉండాలే.
నేను కూడా గెటప్ వేసే ముందు ఇంకో మాట చెప్దాం అనుకున్నాను, కానీ అమ్మే ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వకుండా అలా హడావిడి పెట్టేసింది. అందరిలో నా పరువు తీసేసింది. చంద్ర, నీ సంగతి తెలుసు, ఆ సామాన్య సంగతి కూడా మాకు తెలుసు. మేమెందుకు నమ్ముతాం చెప్పు? యూ డోంట్ వరీ. చంద్ర, నెక్స్ట్ టైం అత్తయ్య గారు ఏదైనా చెప్పారంటే 1-10 సార్లు ఆలోచించి ఎప్పట్లాగే అందరం కలిసి డిస్కస్ చేసి అది చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేద్దాం. అలాగే బావా. పెద్దత్తా, 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 ఏంటలా ఉన్నావు? ఇంకెలా ఉంటానమ్మా? చూసావుగా బాబాయ్ ఎలా చెప్పారు. సామాన్య పసుపు దంచితే నువ్వు అన్యాయం అయిపోతావు కదమ్మా. నువ్వు బాధపడుతుంది నా గురించా పెద్దత్తా? మరంతే కదమ్మా. ఓ, చంద్ర గురించి బాధపడుతున్నావేమో సలహా ఇద్దామని వచ్చాను. నా గురించి అయితే వద్దులే, ఇలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. అదేంటి శాము అంత మాట అన్నావు? ఇంకెలా మాట్లాడు పెద్దత్తా? ఏదో దోషం ఉందన్నారు కదా అని చేసుకుందాము అనుకున్నాను. ఇప్పుడు దోషం పోయినట్టుంది కదా, ఇక నాకెందుకులే. అమ్మా, గొర్రెడిస్తే తోడేలికి విచారం అన్నట్టు నీలోని బాధ నువ్వు అంచేసుకున్నంత మాత్రాన వాళ్ళెవరికి నీ మీద జాలుంటదమ్మా. నాకొక్కదానికే ఉంటుంది. నువ్వు జాలి పడుకు పెద్దత్తా, నాకే బాధ లేదు, వదిలే. అయ్యయ్యో, ఎలా వదిలేగలను చెప్పమ్మా. పోనీ అదేదో సలహా చెప్తానన్నావుగా, చెప్పు. పెద్దత్తా, నీకు సామాన్యని కోడలు చేసుకోవాలని ఉంది కదా. నీకోసమే శాము. దాన్నట్టు తప్పిస్తే నువ్వు సూర్యని చేసుకోవచ్చని. ఇంకో మాట చెప్పు పెద్దత్తా. అమ్మా శాము, నీ దగ్గర నాకు దాపరకాలు ఎందుకులేమ్మా. సామాన్యకి చంద్రకి పెళ్లి చేయాలని నాకెప్పటి నుంచో ఉంది. చంద్ర కూడా సామాన్య అంటే ప్రేమ, సామాన్య కూడా చంద్ర అంటే ప్రాణం. ఆహా, అవునా పెద్దత్తా? నా నిజం శాము. పాపం సామాన్యకి ఇప్పుడు సూర్యం చేసుకోవడం ఇష్టం లేదు. ఆ మాట చెప్తే అందరూ తన్ని తప్పుగా అనుకుంటారని జంకుతుంది. సామాన్య మనసులో ఇంతుందా? మరి చెప్పవే. ఇప్పుడు చెప్పా కదా శాము, సలహా ఇస్తానన్నావుగా, ఇవ్వవా? శాము, నా కోరిక నెరవేరిందంటే నీ ప్రేమ గెలుస్తుంది. అవును పెద్దత్తా, అది నిజమే. చెప్పవా 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 చెప్పు. నువ్వు నాకెప్పుడు చెప్పేది పెద్దత్తా, నీ దగ్గరున్న 3 ఆయుధాల్లో ఏదో ఒకటి వాడి. 3 ఆయుధాలా? అదే పెద్దత్తా, నాకు కమిషనర్ తెలుసు, టీవీ వాళ్ళు తెలుసు, మహిళా మండలి అధ్యక్షురాలు తెలుసు. ఎవరొకరు పేరు చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆపించేసి అప్పుడు ఇక నువ్వేం చెప్పక్కర్లేదు శామ్. నాకంతా అర్థమైంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేసినట్టు నువ్వు సమయానికి నా దగ్గరున్న అస్త్రాల్ని భలేగా గుర్తు చేశావు. వార్త రోకలి పట్టుకున్న చేతిని మారుస్తా. సామాన్య, బావని లాక్ చేసి నీకు అనుకూలంగా చెప్పించుకుంటావా? ఇప్పుడు చూడు నీ స్టోరీ ఎలా టర్న్ అవుతుందో. గేమ్ స్టార్ట్.